वेंकटात्मकाय वेंकटेशाय वेंकटाद्रिसमं स्थानं ब्रह्मांडे नास्ति किंचन वेंकटेशसमो देवो न भूतो न भविष्यति। మనందరం వెంకటాద్రి మీద ఉన్నాం. ఈ వెంకటాద్రి లాంటి స్థలం ఈ బ్రహ్మాండంలో అనగా అతల వితల సుతల తలాతల రసాతల మహాతల పాతాళములు అనేటటువంటి 7 లోకాల్లో భూలోక భువర్లోక సువర్లోక మహల్లోక జనోలోక తపోలోకములు అనేటటువంటి 7 లోకాల్లో కలిపి 14 లోకాల్లో ఎక్కడా కూడా లేదట. అంత గొప్ప స్థానం ఇది. వెంకటాద్రి సమోదేవ వెంకటేశ సమోదేవ నభూతో న భవిష్యతి. అలాగే వెంకటాద్రి ఎట్లా అయితే ఇంకొక దగ్గర దొరకదో తద్వత్ వెంకటేశ్వర స్వామి వారి లాంటి దేవుడు పూర్వము లేడు, ఇక పైన కూడా ఉండడు అని స్వామివారి మహాత్మ్యం చెప్పబడి ఉన్నది. మనందరం కూడా ఆ స్వామివారి అనుగ్రహంతో ఈనాటి వరకు ఆయన మీద అచంచలమైనటువంటి భక్తి విశ్వాసములను పెట్టుకుని జీవిస్తూ ఉన్నాం. ఈ యుగానికి రక్షకుడే ఆయన, దుష్టులకి శిక్షకుడే ఆయన. ఆ స్వామివారి అనుగ్రహం సిద్ధించడం కోసం మనకి సర్వవిధములైనటువంటి అశుభములు పోయి కళ్యాణమయమైనటువంటి జీవనం ప్రాప్తించడం కోసం ప్రతినిత్యం స్వామివారిని మనం విద్యా మార్గంలో ఉపాసిస్తూ ఉన్నాం. ఆ ఉపాసనలో భాగంగా ఈనాడు మనం మన యొక్క మహాభారత గ్రంథ పారాయణానికి సంకల్పంతో ఉపక్రమిద్దాం. స్వామివారి ఆశీస్సులను పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేర్భః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహక్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటిబ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వరస్వామినः పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్తపాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి చతురశీతితమోऽధ్యాయాन्तर्गत శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం
దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తతో గచ్ఛేత్ సువర్ణాఖ్యం త్రిషు లోకేషు విశ్రుతం తత్ర విష్ణుః ప్రసాదార్థం రుద్రమారాధయత్పురా. వరాంశ్చ సుబహూన్ లేభే దైవతేషు సుదుర్లభాన్. ఉక్తశ్చ త్రిపురఘ్నేన పరితుష్టేన భారత. అపి చ త్వం ప్రియతరః లోకే కృష్ణ భవిష్యసి. త్వన్ముఖం చ జగత్సర్వం భవిష్యతి న సంశయః. తత్రాభిగమ్య రాజేంద్ర పూజయిత్వా వృషధ్వజం. అశ్వమేధమవాప్నోతి గాణపత్యం చ విందతి. ధూమావతీం తతో గచ్ఛేత్ త్రిరాత్రోపోషితో నరః. మనసా ప్రార్థితాన్ కామాన్ లభతే నాత్ర సంశయః. నిన్న శాకంభరీ తీర్థం అనే తీర్థంలో స్నానదాన జపాదులు ఆచరించినంత మాత్రముననే శాకంభరీ దేవత యొక్క అనుగ్రహంతో అతి త్వరగా అనగా శీఘ్రమైన సిద్ధిని పొందినటువంటి వాడు అవుతాడు అని చెప్పుకున్నాం. ఇక శాకంభరీ తీర్థం నుంచి సువర్ణ తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. ఇది ఈ సువర్ణ తీర్థం 3 లోకాల్లో కూడా చాలా ప్రసిద్ధి చెందినటువంటి తీర్థం. ఈ తీర్థంలో పూర్వం మహావిష్ణువు సభక్తికంగా పరమేశ్వరుణ్ణి ఆరాధించి దేవతలు కూడా పొందలేనటువంటి వరాలని అన్నిటినీ కూడా పొందాడట. ఇతర దేవతలు ఎవరూ పొందలేనటువంటి కేవలం మహావిష్ణువు మాత్రమే పొందగలిగేటటువంటి వరాల్ని పొందాడు. పైగా ఉక్తశ్చ త్రిపురఘ్నేన ఆయన విశిష్టమైన తపస్సు చెయ్యగా శివుడు ఆనందపడి ప్రత్యక్షమై మహావిష్ణువుతో అన్నాడట, శ్రీకృష్ణ, లోకంలో అందరికంటే కూడా నీవే గొప్పవాడివి అవుతావు. పైగా అందరికీ నాకంటే నువ్వే ప్రియతముడివి అవుతావు, ఇష్టుడివి అవుతావు. ఇష్టదేవతగా నిన్నే అందరూ ఆరాధిస్తారు. అలాగే ఈ ప్రపంచంలో నీవు మాత్రమే ప్రధానుడివి అనేటటువంటి స్థితి ఉంటుంది. ఈ విషయంలో సందేహం లేదు అని చెప్పి ఆయన మహావిష్ణువుతో మాట్లాడారట. అందుకని ఆ తీర్థం చాలా ప్రసిద్ధి పొందిందట. ఆ తీర్థంలో పరమేశ్వరార్చన ఎవరైతే చేస్తారో అటువంటి వారికి అశ్వమేధ ఫలం అలాగే గణాధిపత్యం రెండూ కూడా దక్కుతాయి అని చెప్పారు. ఆ పైన ధూమావతి తీర్థానికి వెళ్ళాలి. ధూమావతి అని అమ్మవారి పేరు. ఆ అమ్మవారి పేరుతోటి ప్రసిద్ధమైనటువంటి తీర్థం అనగా ఆ తీర్థాధిష్టాన దేవత ధూమావతీదేవి. అక్కడ 3 రాత్రులు ఉపవాస దీక్ష చేసినట్లయితే మనస్సులో కోరుకున్నటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారి అనుగ్రహంతో త్వరగా సిద్ధిస్తాయి అని చెప్పారు. ఇక దేవ్యాస్తు దక్షిణార్ధేన రథావర్తో నరాధిప తత్రారోహేత్ ధర్మజ్ఞ శ్రద్ధానో జితేంద్రియ మహాదేవ ప్రసాదాద్ధి గచ్ఛేత పరమాంగతిం ప్రదక్షిణముపావృత్య గచ్ఛేత భరతర్షభ ధారాన్నామ మహాప్రాజ్ఞ సర్వపాప ప్రమోచనీం తత్ర స్నాత్వా నరవ్యాఘ్ర న శోచతి నరాధిప తతో గచ్ఛేత ధర్మజ్ఞ నమస్కృత్య మహాగిరిం స్వర్గద్వారేణ యత్తుల్యం గంగాద్వారన్న సంశయః తత్రాభిషేకం కుర్వీత కోటి తీర్థే సమాహితః. ఈ ధూమావతి తీర్థం ఏదైతే ఉన్నదో ఆ ధూమావతి తీర్థంలో ఉన్నటువంటి అమ్మవారికి కుడివైపుగా రథావర్త తీర్థం అనే తీర్థం ఉన్నదట. తత్రారోహేత్ ధర్మజ్ఞ
శ్రద్ధధానో జితేంద్రియ. అక్కడ ఆ రథావర్త తీర్థంలో ఎవరైతే ఇంద్రియముల్ని జయించి శివుణ్ణి పూజిస్తారో మహాదేవ ప్రసాదాద్ధి గచ్చేత పరమాంగతిం. మహాదేవ ప్రసాదంతో అంటే పరమశివ అనుగ్రహంతో ఉత్తమ గతులు అతను పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. అక్కడ నుంచి ధారాతీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళి స్నానాదులు చేసినట్లయితే సమస్త పాపములు నివృత్తమవుతాయి అన్నారు. ఇక ఆ తీర్థంలో స్నానం చేసినటువంటి వాడు నశోచతి నరాధిప, అతను ఎప్పటికీ కూడా దుఃఖించడు. అంటే దుఃఖ శోకములు రెండూ కూడా అతన్ని సమీపించవు అని చెప్పారు. ఇక అక్కడి నుంచి హిమాలయానికి నమస్కారం చేసి, అంటే ఈ తీర్థములన్నీ హిమాలయానికి దగ్గరగా ఉన్నాయి అని అర్థం చేసుకోవాలి. హిమాలయానికి నమస్కారం చేసి హరిద్వార యాత్ర కొనసాగించాలి అని చెప్పారు. అలా హరిద్వార యాత్ర ఎవరైతే ఆరంభిస్తారో వాళ్ళు స్వర్గయాత్ర చేసినట్లే అవుతుంది అన్నారు. అక్కడ స్నానం చేస్తే ఇక కోటి తీర్థాల్లో స్నానం చేసినటువంటి పుణ్యం కూడా అతను పొందుతూ ఉన్నాడు అని చెప్తూ ఇక పుండరీకమవాప్నోతి కులంచైవ సముద్ధరేత్ ఉష్యైకాం రజనీం తత్ర గోసహస్రఫలం లభేత్ సప్తగంగే త్రిగంగే చ శక్రావర్తే చ తర్పయన్ దేవాన్ పితॄంశ్చ విధివత్ పుణ్యే లోకే మహీయతే తతః కనఖలే స్నాత్వా త్రాత్రోపోషితో నరః అశ్వమేధమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి కపిలావటంతతో గచ్చేత్ తీర్థసేవీ నరాధిప ఉపోష్య రజనీం తత్ర గోసహస్రఫలం లభేత్. ఇక ఆ హరిద్వారంలో ఎవరైతే స్నానం చేశారో కోటి తీర్థాల్లో స్నానం చేసిన పుణ్యాన్ని పొందడమే కాక పుండరీక యాగం అంటే పౌండరీకాన్ని చేసినటువంటి పుణ్యాన్ని కూడా పొందుతూ వంశాన్ని కూడా ఉద్ధరింపచేస్తూ ఉన్నారు అన్నారు. అలాగే ఆ తీర్థంలో ఒక రాత్రి నివసించినట్లయితే నియమాలతో అటువంటి వాడు ఎవరు నివసిస్తున్నారో అతను సహస్ర గోదాన ఫలాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. ఇక ఆ పైన సప్తగంగ త్రిగంగ శక్రావర్త అనేటటువంటి తీర్థాలు ఉన్నాయి. వాటిల్లో స్నానం చేసి నియమంతో పితృదేవార్చన చేసి దేవతలందరినీ కూడా పూజించినట్లయితే అతను పుణ్యలోకాన్ని చేరుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన కనఖల తీర్థం అనేటటువంటి తీర్థంలో 3 రాత్రులు ఉపవాసం చేసినటువంటి వాడు అశ్వమేధ ఫలాన్ని పొందడమే కాక స్వర్గాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అంటూ కనకల తీర్థ మహాత్మ్యాన్ని చెప్పారు. ఆ పైన కపిలావట తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నదట. అక్కడ ఒక రాత్రి నివాసం చేసినట్లయితే సహస్ర గోదాన ఫలాన్ని ఆ వ్యక్తి పొందుతూ ఉన్నాడు అని చెప్పి నాగరాజస్య రాజేంద్ర కపిలస్య మహాత్మనః తీర్థం కురు వరశ్రేష్ఠ సర్వలోకేషు విశ్రుతం తత్రాభిషేకం కుర్వీత నాగతీర్థేన రాధిప కపిలానాం సహస్రస్య ఫలం విందతి మానవః తతో లలితకం గచ్చేత్ శాంతనోస్తీర్థముత్తమం తత్ర స్నాత్వా నరో రాజన్ న దుర్గతిమవాప్నుయాత్ గంగా యమునయోర్మధ్యే స్నాతి యః సంగమే నరః దశాశ్వమేధానాప్నోతి కులం చైవ సముద్ధరేత్ తతో గచ్చేత రాజేంద్ర సుగంధాం లోకవిశ్రుతాం సర్వపాపవిశుద్ధాత్మా బ్రహ్మలోకే మహీయతే రుద్రావర్తం తతో గచ్చేత్ తీర్థసేవీ నరాధిప తత్ర స్నాత్వా నరో రాజన్ స్వర్గలోకం చ గచ్చతి. ఆ పైన ఇక అదే ప్రాంతంలో అనగా కపిలావట తీర్థ సమీపంలో కపిలుని తీర్థం కూడా ఉందిట.
ఈ కపిలుడు నాగరాజు మహాత్ముడు. ఆ తీర్థం కపిల తీర్థం ముల్లోకాల్లో కూడా ప్రసిద్ధమైనటువంటి తీర్థమట. ఆ తీర్థంలో స్నానం చేస్తే సహస్ర కపిల గోదానాన్ని ఆ మానవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. అక్కడ నుంచి శాంతను అనేటటువంటి పేరుతో ప్రసిద్ధమైనటువంటి లలితక తీర్థం అనే తీర్థానికి వెళ్ళాలి. ఆ తీర్థంలో స్నానం చేస్తే ఎప్పటికీ కూడా దుర్గతి పొందడు మానవుడు అని చెప్పారు. ఇక అక్కడి నుంచి ఈనాడు ప్రయాగ అని చెప్పి ప్రసిద్ధమైనటువంటి గంగా యమున నదుల సంగమ ప్రాంతంలో స్నానం చేసినట్లయితే, అంటే ప్రయాగలో స్నానం చేస్తే అశ్వమేధయాగ ఫలం కలుగుతూ ఉన్నది అని చెప్పారు. అలాగే వంశాన్ని కూడా తరింపచేసినటువంటి వాడు అవుతాడు ప్రయాగలో స్నానం చేసినటువంటి వ్యక్తి అని చెప్పారు. ఇక అక్కడి నుంచి ప్రయాగ నుంచి లోకప్రసిద్ధమైనటువంటి సుగంధ తీర్థం అనేటటువంటి తీర్థాన్ని చేరి అక్కడ తీర్థ విధులు చక్కగా చేసినట్లయితే బ్రహ్మలోకాన్ని పొందుతూ ఉన్నాడు అన్నారు. ఆ పైన రుద్రావర్త తీర్థం అనేటటువంటి తీర్థం ఉన్నదట. అక్కడ స్నానం చేస్తే స్వర్గలోకాన్ని పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఇక గంగా సరస్వతి సంగమ తీర్థం ఏదైతే ఉన్నదో అక్కడ స్నానం చేసినట్లయితే గంగాయాశ్చ నరశ్రేష్ఠ సరస్వత్యాశ్చ సంగమే స్నాత్వాశ్వమేధం ప్రాప్నోతి స్వర్గలోకం జగచ్చతి అంటూ ఆ గంగా సరస్వతి సంగమ తీర్థంలో స్నానం చేసినందువలన అశ్వమేధ ఫలాన్ని పొందడమే కాక ఆ పైన స్వర్గాన్ని కూడా పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ పైన భద్రకర్ణేశ్వరుడు అనేటటువంటి ఒక ఈశ్వరుడు మహానుభావుడు, ఆయన ఒక ప్రాంతంలో ఉన్నారు. ఆ పై తీర్థంలో అక్కడికి వెళ్ళి చక్కగా పూజ చేసినట్లయితే, ఆ భద్రకర్ణేశ్వరుణ్ణి అర్చించినట్లయితే అతను ఏ విధమైనటువంటి దుఃఖాలని పొందకుండా, దుర్గతుల్ని కూడా పొందకుండా చివరికి స్వర్గంలో పూజింపబడతాడు అని చెప్తూ ఆ పైన కుంజాంబ్రక తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ స్నానం చేస్తే గో సహస్ర దాన ఫలాన్ని పొందడమే కాక స్వర్గలోకాన్ని కూడా అతను పొందుతూ ఉన్నాడు అంటూ భద్రకర్ణేశ్వరం గత్వా దేవమర్చ్య యథావిధి నదుర్గతిమవాప్నోతి నాకపృష్ఠే చ పూజ్యతే తతః కుంజాంబ్రకం గచ్చేత్ తీర్థసేవీ నరాధిప గోసహస్రమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి అంటూ చెప్పారు. ఇక ఈ కుంజాంబ్రక తీర్థంలో స్నానం చేసిన తరువాత అరుంధతీ వటం గచ్చేత్ తీర్థసేవీ నరాధిప సాముద్రకముపస్పృశ్య బ్రహ్మచారీ సమాహితః అశ్వమేధమవాప్నోతి త్రిరాత్రేణోషితో వరః గోసహస్రఫలం విద్యాత్ కులం చైవ సముద్ధరేత్ బ్రహ్మావర్తం తతో గచ్చేత్ బ్రహ్మచారీ సమాహితః అశ్వమేధమవాప్నోతి సోమలోకం చ గచ్చతి యమునా ప్రభవం గత్వా సముపస్పృశ్య యామునం అశ్వమేధఫలం లబ్ధ్వా స్వర్గలోకే మహీయతే దర్వీ సంక్రమణం ప్రాప్య తీర్థం త్రైలోక్యపూజితం అశ్వమేధమవాప్నోతి స్వర్గలోకం చ గచ్చతి సింధోశ్చ ప్రభవం గత్వా సింధగంధర్వసేవితం తత్రోష్యరజనీః పంచ విందేత్ బహుసువర్ణకం. ఆ పైన అరుంధతీ వటం అనేటటువంటి తీర్థానికి వెళ్ళాలట. అక్కడ సాముద్రక తీర్థం అనేటటువంటి తీర్థం ఒకటి ఉన్నది అరుంధతీ వటంలో. అక్కడ 3 రోజులు బ్రహ్మచర్యాన్ని ఆశ్రయించి ఏకాగ్రతతోటి పరమాత్మని పూజించినట్లయితే, తీర్థ విధులు చేసినట్లయితే అశ్వమేధ ఫలాన్ని పొందడమే కాక సహస్ర గోదాన ఫలం కూడా కలుగుతుంది అని చెప్పారు. అక్కడి నుంచి బ్రహ్మావర్త తీర్థం అనేటటువంటి తీర్థానికి వెళ్ళి అక్కడ బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ ఏకాగ్రతతో అక్కడ తీర్థ విధులు చేసినట్లయితే అశ్వమేధయాగ ఫలాన్ని పొందడమే కాక చంద్రలోకాన్ని కూడా ఆ మానవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పి యమునా ప్రభవం గత్వా అంటూ యమునా నది ఎక్కడైతే పుట్టిందో ఆ ప్రదేశానికి వెళ్ళి
అక్కడ యమునా తీర్థంలో స్నానం చేసినట్లయితే అశ్వమేధ బలాన్ని ఆ మానవుడు పొందుతూ ఉన్నాడు అని చెప్పారు. ఆ తరువాత 3 లోకాల్లోనూ ప్రసిద్ధి చెందినటువంటి తీర్థం ఉన్నదట. దానికి దర్వీ సంక్రమణ తీర్థం అని పేరు. ఆ తీర్థానికి వెళ్తే అశ్వమేధ బలాన్ని అలాగే స్వర్గ నివాసాన్ని రెండింటినీ కూడా మానవుడు పొందుతూ ఉన్నాడు అంటూ ఆ పైన సింధోశ్చ ప్రభవం గత్వా సిద్ధగంధర్వ సేవితం సింధు నది అనగా సిద్ధులు గంధర్వులు అందరూ కూడా సింధు నదిని ఉపాసిస్తూ ఉంటారు. ఆ సింధు నది పుట్టినటువంటి ప్రదేశం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళి 5 రోజుల పాటు ఉపవాసం చేసినట్లయితే అతను బహుసువర్ణకం విందేత్, ఎంతో గొప్పదైనటువంటి అలాగే ఎక్కువ బంగారాన్ని అతను పొందుతూ ఉన్నాడు, సువర్ణ ప్రాప్తి కలుగుతుంది అని చెప్పారు. ఆ తరువాత ఇక వేదీ తీర్థం అంటూ మొదలుపెట్టి ఇంకా విశిష్టములైనటువంటి తీర్థముల గురించి చెప్తూ ఉన్నారు. వాటిని రేపటి కథాశ్రవణంలో మనందరం కూడా శ్రద్ధగా ఆలకిద్దాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి చక్కగా పారాయణ చేసి స్వామివారి అనుగ్రహాన్ని పొందుతాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా 84వ అధ్యాయంలో వివిధ తీర్థ మహాత్మ్యముల గురించి చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 18వ శ్లోకం నుండి మనం యథావిధిగా పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తతో గచ్చేత్ సువర్ణాఖ్యం త్రిషు లోకేషు విశ్రుతం తత్ర విష్ణుః ప్రసాదార్థం రుద్రం ఆరాధయత్ పురా నరాంశ్చ సుబహూన్ లేభే దైవతేషు సుదుర్లభాన్ ఉక్తశ్చ త్రిపురఘ్నేన పరితుష్టేన భారత అపి చ త్వం ప్రియతరః లోకే కృష్ణ భవిష్యసి త్వన్ముఖం చ జగత్సర్వం భవిష్యతి న సంశయః తత్రాభిగమ్య రాజేంద్ర పూజయిత్వా వృషధ్వజం అశ్వమేధం అవాప్నోతి గానపత్యం చ విందతి ధూమావతీం తతో గచ్చేత్ త్రిరాత్ర ఉపోషితో నరః మనసా ప్రార్థితాన్ కామాన్ లభతే నాత్ర సంశయః దేవ్యాస్తు దక్షిణార్ధేన రథావర్తః నరాధిప తత్ర ఆరోహేత ధర్మజ్ఞ శ్రద్ధానః జితేంద్రియః మహాదేవ ప్రసాదాద్ధి గచ్చేత పరమాంగతిం ప్రదక్షిణం ఉపావృత్య గచ్చేత భరతర్షభ ధారాం నామ మహాప్రాజ్ఞః సర్వపాప ప్రమోచనీం
तत्र स्नात्वा स्वात्मा नरव्याघ्र नरव्याघ्र न शोचति न चोचते नराधिपा नराधिपा ततो गच्छेत ततो गच्छेत धर्मज्ञ धर्मज्ञ नमस्कृत्य नमस्कृत्य महागिरिं महागिरिं स्वर्गद्वारेण स्वर्गद्वारेण यत्तुल्यं यत्वल्यं गंगाद्वारं गंगाद्वारं न संशयः न संशयः तत्राभिषेकं तत्राभिषेकं कुर्वीत कुर्वीत कोटितीर्थे कोटितीर्थे समाहितः समाहितः पुण्डरीकं पुण्डरीकम् अवाप्नोति अवाप्नोति कुलं चैव कुलं चैव समुद्धरेत् समुद्वतेत् पुष्यैकां पुष्पिकां रजनीं तत्र रजनी तत्र गोसहस्रफलं गोसहस्रफलं लभेत् लभेत् सप्तगङ्गे सप्तगङ्गे त्रिगङ्गे च त्रिगङ्गे च चक्रावर्ते च चक्रावर्ते च तर्पयन् तर्पयन् देवान् देवान् पितॄंश्च पितॄंश्च विधिवत् विविधं पुण्ये लोके ये लोके महीयते महीयते ततः ततः कनखले कनकले स्नात्वा स्वात्मा त्रिरात्र त्रिरात्र उपोषितो नरः योषितो नरः अश्वमेधम् अश्वमेधम् अवाप्नोति अवाप्नोति स्वर्गलोकं च स्वर्गलोकं च गच्छति गच्छति कपिलावटं कपिलावटं ततो गच्छेत् ततो गच्छेत् तीर्थसेवी तीर्थसेवी नराधिपा नराधिपा उपोष्य उपोष्य रजनीं तत्र रजनी तत्र गोसहस्रफलं गोसहस्रफलं लभेत् लभेत् नागराजस्य नागराजस्य राजेन्द्र राजेन्द्र कपिलस्य कपिलस्य महात्मनः महात्मनः तीर्थं तीर्थं कुरुवरश्रेष्ठ गुरुवरश्रेष्ठ सर्वलोकेषु सर्वलोकेषु विश्रुतं श्रुतं तत्राभिषेकं तत्राभिषेकं कुर्वीत कुर्वीत नागतीर्थे नागतीर्थे नराधिपा नराधिपा कपिलानां कपिलानां सहस्रस्य सहस्रस्य फलं विन्दति फलं विन्दति मानवः मानवः ततः ततः ललितकं ललितकं गच्छेत् गच्छेत् शान्तनोः शान्तनोः तीर्थमुत्तमम् तीर्थमुत्तमं तत्र स्नात्वा तत्सात्वा नरो राजन् नरो राजन् न दुर्गतिम् दुर्गतिम् अवाप्नुयात् अवाप्नुयात् गङ्गायमुनयोः गङ्गा यमुनः मध्ये मध्ये स्नाति स्नाति यः सङ्गमे संगमे नरः नरः दश दश अश्वमेधान् अश्वमेध आप्नोति नाप्नोति कुलं चैव कुलं चैव समुद्धरेत् समुद्भवेत् ततो गच्छेत ततो गच्छेत राजेन्द्र राजेन्द्र सुगन्धाम् सुगन्धां लोकविश्रुताम् लोकैश्रुतां सर्वपाप सर्वपाप विशुद्धात्मा विशुद्धात्मा ब्रह्मलोके ब्रह्मलोके महीयते महीयते रुद्रावर्तम् रुद्रावत्वं ततो गच्छेत् ततो गच्छेत् तीर्थसेवी तीर्थसेवी नराधिपा नराधिपा तत्र तत्र स्नात्वा स्नात्वा नरो राजन् नरो राजन् स्वर्गलोकं च स्वर्गलोकं च गच्छति गच्छति गङ्गायाश्च गङ्गायाश्च नरश्रेष्ठ नरश्रेष्ठ सरस्वत्याश्च सरस्वत्याश्च सङ्गमे सङ्गमे स्नात्वा स्नात्वा अश्वमेधम् अश्वमेधं प्राप्नोति प्राप्नोति स्वर्गलोकं च स्वर्गलोकं च गच्छति गच्छति भद्रकर्णेश्वरम् भद्रकर्णेश्वरं गत्वा गत्वा देवमर्च्य देवमस्य यथाविधि यदा इति न दुर्गतिम् सर्वत्र
गतिम् अवाप्नोति अवाप्नोति नागपृष्ठे च नागपुष्टे च पूज्यते पूज्यते ततः ततः कुञ्जाम्रकम् कुञ्जाम्रकम् गच्छेत् गच्छेत् तीर्थसेवी तीर्थसेवी नराधिपा नराधिपा गोसहस्रम् गोसहस्रम् अवाप्नोति अवाप्नोति स्वर्गलोकम् च स्वर्गलोकम् च गच्छति गच्छति अरुन्धति वटम् अरुन्धति वरम् गच्छेत् गच्छेत् तीर्थसेवी तीर्थसेवी नराधिपा नराधिपा सामुद्रकम् समुद्रकम् उपस्पृश्य उपस्पृश्य ब्रह्मचारी ब्रह्मचारी समाहितः समाहितः अश्वमेधम् अश्वमेधम् अवाप्नोति अवाप्नोति त्रिरात्रेण त्रिरात्रेण उषितो नरः तो नरः गोसहस्रफलम् गोसहस्रफलम् विद्यात् विद्यात् कुलम् चैव कुलं चैव समुद्धरेत् समुद्भवेत् ब्रह्मावर्तम् ब्रह्मावर्तम् ततो गच्छेत् ततो गच्छेत् ब्रह्मचारी ब्रह्मचारी समाहितः समाहितः अश्वमेधम् अश्वमेधम् अवाप्नोति अवाप्नोति सोमलोकम् च सोमलोकम् च गच्छति गच्छति यमुना यमुना प्रभवम् गत्वा एवं गत्वा समुस्पृश्य समुद्रस्य यामुनम् यामृतम् अश्वमेधफलम् अश्वमेधफलम् लब्ध्वा लब्धा स्वर्गलोके स्वर्गलोके महीयते महीयते दर्वी दैवी संक्रमणम् संक्रमणम् प्राप्य प्राप्य तीर्थम् तीर्थम् त्रैलोक्यपूजितम् त्रैलोक्यपूजितम् अश्वमेधम् अश्वमेधम् अवाप्नोति अवाप्नोति स्वर्गलोकम् च स्वर्गलोकम् च गच्छति गच्छति सिन्धोश्च सिन्धोश्च प्रभवम् गत्वा प्रभवम् गत्वा सिद्धगन्धर्व सिद्धगन्धर्व सेवितम् सेवितम् तत्रोष्य तत्रोस्य रजनीः पञ्च रजनी पञ्च विन्देत् विद्येत् बहुसुवर्णकम् सुवर्णकम् ఓం నమో వెంకటేశాయ. అన్నమాచార్య బ్రాయిడ్ కళాకారులతో కలిసి గోవిందనామ సంకీర్తనాన్ని ఇప్పుడు ఆచరించుకుందాం. స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకటహరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధర గోవింద దశరథనందన గోవింద
దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద నాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమల దళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంత గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి వందన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డి కాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్ నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య
శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపదకులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద 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 ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని చక్కగా ప్రార్థించి లోకా సమస్త సుఖినో భవంతు అన్నటువంటి మాటని నిజం చెయ్యమని స్వామివారిని వేడుకొని మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి దివ్యాశీస్సులను పొందుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం లోకాः సమస్తాः సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.